ఉంది అక్కడ అంటే వాళ్ళు బీజేపీకి. ప్రకటించలేదు, జనసేన ఇంకా ప్రకటించలేదు. జనసేన మొన్ననే కందులు దుర్గేష్ చెప్పేశాడు కదా, అన్నాడు, అఫీషియల్ గా లేదు. ఆయన వాయిట్లోనే వచ్చి కూర్చోబెట్టి చెప్పాడు. మరి అలా అయితే ఇప్పుడు గోరెంట్ల బుచ్చి చౌదరి కూడా నాకే సీట్ అంతే అంటాడు కదా, మరి ఆయన. అంటాడు ఆయన, అంతే అంటుంటాడు. ఆల్రెడీ అక్కడ అందుకనే ముందు అనౌన్స్ చేయకుండా నిదానంగా కన్విన్స్ చేద్దామని చెప్తున్నాడు. అఫీషియల్ గా అయితే ప్రకటించలేదు కందులు అంతే, దుర్గేష్. దాదాపుగా ఇక అక్కడ అయితే గినా వాళ్ళిద్దరి మధ్యనే ఉంది కదా ఇంకా అక్కడ. మూడో మనిషికి ఇంకేం ఇస్తారు బీజేపీకి? ఒకటి విజయవాడ సెంట్రల్ అడుగుతారు. విజయవాడలో ఈస్ట్ అనౌన్స్ చేసేసారు, వెస్ట్ బీజేపీకి అక్కర్లేదు. సెంట్రల్ వచ్చేటప్పటికి ఎందుకంటే వెస్ట్ మళ్ళీ వీళ్ళకు ఉంది కదా జనసేన, కాబట్టి సెంట్రల్ వచ్చేటప్పటికి అనౌన్స్ చేసేసారు. ఇంకా వాళ్ళకి ఏమొస్తుంది అక్కడ? అట్లాగే మన తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి దాంట్లో బీజేపీకి బలంగా ఉన్న సీట్లన్నీ ఇచ్చేశారు. అట్లాగే విశాఖపట్నం ఇచ్చేశారు. విశాఖపట్నంలో బలమైనటువంటి సీట్లు బీజేపీ కోరుకునే సీట్లు ఇచ్చేశారు. ఇంకా బీజేపీ కోరుకునే సీట్లలో 100కి 70% వీళ్ళు పనిచేసుకున్నారు ఆల్రెడీ. ఇంకా అడుగు పొడుగు ఉంది. బీజేపీకి గతి లేకపోతే పొత్తుకు రావాలంతే, గతి లేకపోతే పొత్తుకు రావాలి, లేదా పార్లమెంట్ స్థానాలు, పార్లమెంట్ కూడా 7 ఇచ్చేటందుకు సిద్ధంగా ఉన్నట్టు కనిపించట్లేదు ఇప్పుడు ఈ లెక్కను చూస్తుంటే. లేదా అమ్ముక్కన్న చెప్పేవాళ్ళు కదా, నేను పార్లమెంట్ సీట్లు ఎక్కువ ఆఫర్ చేశాను, అది కూడా చెప్పట్లేదు కదా. అంటే బీజేపీ ప్రస్తావన అయితే ఎక్కడికి రాలేదు, కానీ 57 స్థానాలు పక్కన పెట్టడం, ఈయన బీజేపీ గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడంతో పొత్తు ఉందలే, ఎన్నో కొన్ని సీట్లు ఇస్తారులే అనేదే రేజ్ అవుతుంది. ఎంత అనేది అయితే ఇద్దరు ఎవరు కన్ఫర్మ్ కాదు. ఏదో ఒకటి ఇస్తే భారతీయ జనతా పార్టీ వాళ్ళు తుపుక్కును వస్తారు. ఇప్పుడు జనసేనను వస్తున్నారు చూడండి, లేకపోతే తెలుగుదేశాన్ని వస్తున్నారు చూడండి, అంతకంటే ఎక్కువ వస్తారు. కానీ ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటే, వీళ్ళు దాదాపు 118 స్థానాల్లో ప్రకటించేసుకున్నారు కదా. ఇందులో మీరు అన్నట్టు గోదావరి జిల్లాలో కొన్ని స్థానాలు వెళ్ళిపోయినాయి. ఇంకా ఈ ప్రకటించేది వెనక్కి తీసుకుని బీజేపీకి ఇస్తారంటే వాళ్ళు ఒప్పుకోరు, అది పెద్ద తిరుగుబాటు అవుతుంది. ఇప్పుడున్న ఈ ప్యానల్లో ఒక్క బీజేపీ అభ్యర్థి కూడా లేరు, ఎందుకంటే కన్ఫర్మ్ కాలేదు.